యవ్వనమో, మధ్య వయస్సో, వృద్ధాప్యమో అనే విజేత ఇలా చెప్పారంటండి, నా అడుగులు వెళ్ళి గమ్యం చేరకముందే నా మనస్సు వెళ్ళి గమ్యం చేరింది. నేను వెళ్ళి ఆ గమ్యం చేరే లోపల నా మనస్సు ముందుగా వెళ్ళి నేనే విజేత, నేను విజయం సాధిస్తా, నేను గోల్ రీచ్ అవుతాను, ఖచ్చితంగా నేను విజయం పొందుతానని నా మనస్సు వెళ్ళి ఆ గోల్ని రీచ్ అయింది. నా మనస్సును వెంబడి నా పాదాలు వెళ్ళి అక్కడ చేరుకునింది. ఒక మనిషి తలంపులకి, ఒక మనిషి జ్ఞాపకానికి ఎంతో శక్తి ఉంటున్నాం. దేని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఒక ఆయన త్రాగుడు మానేశాడు, మందు మానేసి భక్తిగా ఉన్నాడు. సడన్గా ఈ మధ్యకాలం మళ్ళీ మందు తాగుతున్నాడని తెలిసింది. అప్పుడు నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వద్దనుకొని అది పాపమని, దానివల్ల ఆరోగ్యం పాడైందని, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారని, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని, భార్య బాధపడుతుందని, ఇది ఎందుకు, దీనివల్ల మనకు ప్రయోజనం ఏముందని అన్నీ మానుకున్నావు కదా, మరలా ఎందుకు ఈ పాత రోత అనుభవంలోనికి ఎందుకు వెళ్ళావు అని ఆ బ్రదర్ నేను నిలదీసి అడిగినప్పుడు ఆయన అన్నాడు, అన్న మొన్న టీవీలో ఏదో వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను, సడన్గా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్లో మందుని గురించి, విస్కీని గురించో లేకపోతే బ్రాందీని గురించో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట. అద్భుతంగా చూపిస్తున్నారంట. ఒక ఆడపిల్ల ఒక గ్లాసులో మందు పోసి ఏంటండి, దాంట్లో ఏంటండి ఐస్ ఏమంటారు దాన్ని ఏంటి, ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, అలా పడేస్తుంటే దాంట్లో నుండి మందు అలా చిమ్ముతుందంటండి. అది చూసేసరికి ఆ పాత జ్ఞాపకాలన్నీ తనకు వచ్చేసరికి సాయంత్రానికి వెళ్ళి మందు షాపులో కూర్చున్నాడంట. చూడండి, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని తలంపులు వద్దు అని విడిచిపెట్టి వచ్చాడు. చాలా నిష్టగా ఉన్నాడు, చాలా ఖచ్చితంగా ఉన్నాడు. కానీ కొన్ని జ్ఞాపకాలు ఏదో చూసినప్పుడు, ఎక్కడో ఏదో చూసినప్పుడు, ఆ పాత తలంపులు, ఆ పాత జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఆ మనసు దేని మీద అయితే నిలబడుతుందో అక్కడికి మనిషి యొక్క అడుగులు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీవు స్మరించవలసింది ఎవరిని, నీవు జ్ఞాపకం చేసుకోవలసింది ఎవరిని? బైబిల్ సెలవిస్తుంది, నీ సృష్టికర్త అయిన దేవుని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనుషులు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టి వైపు మరల్చబడుతున్నారు. సృష్టికర్త అయిన దేవుని గురించిన స్మరణ లేదు. సృష్టికర్త అయిన దేవుని గురించి ఈరోజు తలంచలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవని మీద నీ మనసు ఆనుకొనుచుందో, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో అతని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతామని బైబిల్ చెప్తుంది. ఈరోజు మానవుడు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే మనస్సులో ఏదో తలంపులు, మనిషి యొక్క ఆలోచనలో పలు విధమైన తలంపులు, ఆలోచన పుట్టగా మారిపోతున్నాయి. ప్రతిరోజు కొన్ని వేల తలంపులు, వేల ఆలోచనలు మనిషి మనస్సులో నిండిపోతూ ఉండగా, ప్రియులరా, వాటన్నిటిని మనం పక్కన పెట్టి మన హృదయాలలో, మన మనస్సులో, మన తలంపులో, మన ఆలోచనలు దేవుని యొక్క జ్ఞాపకాలు, దేవుని యొక్క స్మరణ, దేవుని గురించి ఆలోచించడం, దేవుని గురించి స్మరించడం. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన నిన్ను సృష్టించాడు. ఆ సృష్టికర్తను నువ్వు స్మరణలోనికి తెచ్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది సృష్టికర్తను విడిచిపెట్టి పలు విధమైన మనుషుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే దైవ సేవకుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళ మందిరాల గురించి కావచ్చు, వాళ్ళ ఉపదేశాల గురించి కావచ్చు, వాళ్ళ ప్రత్యేకతల గురించి కావచ్చు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మంచిది కాదని నేను అనట్లేదు, కానీ మన మనసులో ఎల్లప్పుడూ ఉండాల్సింది దేవుడు, దేవుని వాక్యం, దేవుని గురించిన ఆ కార్యాలు, దైవ కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు ఎల్లప్పుడూ మనం స్మరించాలని వాక్యం సెలవిస్తుంది.